నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆల్రెడీ తమ్లైన్ మీరు చూసుంటారు, దళితుల గెలుపు. అయితే అంశంలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు రాత్రి పూట ఆకువీడులో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూల్చివేయాల్సి వచ్చిందనేది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నుంచి కొద్ది సెకండ్లు నేను మీకు వినిపించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైనంత ఎక్కువ మంది లైక్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, రఘురామకృష్ణరాజు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అర్ధరాత్రి కూల్చివేయవలసి వచ్చింది అనేది ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆ మాటలు మీకు వినిపిస్తాను, వినండి. చెప్పుకోవాలి. ఆ ప్రాంతం వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది బయట ఉన్న నీలి కుమార్స్ గ్యాంగ్ తప్ప ఆ ప్రాంతం వారికి ఎటువంటి అభ్యంతరము లేదు, బయటున్న నీలి కుమార్స్ యొక్క గ్యాంగ్కు తప్ప. అంటే హర్ష్ కుమార్ గారు కానీ, పివి సునీల్ కుమార్ గారు కానీ, లేదా విజయ్ కుమార్ గారు కానీ, లేదా జడా శ్రావణ్ కుమార్ గారు కానీ, ఈ నలుగురు కుమారుల గ్యాంగ్కు తప్ప. వాళ్ళు కూడా బయట ఉన్న వ్యక్తులు. అక్కడ ఎవరైతే ఆకువీడులో ఉన్నారో ఆ ఆకువీడిలో ఉన్నటువంటి పెద్దపేటకు సంబంధించినటువంటి మాలపల్లిలో ఎవరికి కూడా వ్యతిరేకత లేదు అని చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. ఓకే, ఒకవేళ ఉంటే ఆ గ్రామంలో, ఆ పెద్దపేటలో ఆ గ్యాంగ్ అనుచరులు ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురుకు మాత్రమే వ్యతిరేకత. ఎవరైతే పెద్దపేటలో దళితులు ఉన్నారో ఆ దళితులకు అందరికీ ఇష్టమే అని చెప్తున్నాడు. ఎందుకంటే జరిగింది పట్టణం మొదలు పెట్టింది తెల్లవారుజాము గడియల్లో అయినప్పటికీ 11:25 దాకా జరుగుతూనే ఉంది. ఓకే, మొదలుపెట్టింది వేకువజామునే ఆయన ఉదయము 11:25 దాకా జరుగుతూనే ఉంది. అక్కడ ఎవరికి ఇబ్బంది లేదన్నారు. నేను ఒకటి అడుగుతున్నా రఘురామకృష్ణరాజు గారిని. ఓకే, మీరు అంత మంచి పని చేస్తున్నారు, ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి పని చేస్తున్నారు, పట్టపగలు చేయొచ్చు కదా. ఓకే, ముహూర్తము, గుణార్ధన అవన్నీ పక్కన పెడదాం. గుడికి సంబంధించినటువంటి శంకుస్థాపన పక్కన పెడదాం. శంకుస్థాపన మాకు ముహూర్తాలు ఉంటాయి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం ప్రకారం ఏకూజామున మేము గుణార్ధన చేశామని మీరు చెప్తారేమో. ఓకే, ఆ అంశాన్నే కాదంటలా. పూజారుని తీసుకొచ్చి మీరు శంకుస్థాపన చేసేటువంటి అంశాన్నే కాదంటలా. కుళ్ళగొట్టారు చూడు, కూల్చేశారు చూడు, అది అర్ధరాత్రి ఎందుకు చేశారు? నిన్నటి రోజున పగలు చేయొచ్చు కదా, మొన్నటి రోజున పగలు చేయొచ్చు కదా, అంతకుముందు రోజు పగలపూట చేయొచ్చు కదా, వెలుతురులో చేయొచ్చు కదా. సూర్యకిరణాలు ఉన్నప్పుడు ఆ సూర్య భగవానుడు, హిందూ సమాజంలో సూర్యుడికి కూడా అత్యంత విలువైనటువంటి పాత్ర ఉంది కదా, ఆయన్ను కూడా సూర్య భగవానుడు అని సంబోధిస్తాం కదా. మరి అలాంటి సూర్య భగవానుడు బాణుడు ఉన్నటువంటి సందర్భంలో పట్ట పగలు దొరల్లాగా ఎందుకు చేయలేదు, రాత్రిపూట దొంగల్లాగా ఎందుకు కూల్చారో సమాధానం చెప్పండి. ఓకే, అక్కడ ఎవరికీ ఇబ్బంది లేదన్నారు కదా, అక్కడ ఎవరికి వ్యతిరేకత లేదన్నారు కదా. మరి అక్కడ ఎవరికి ఇబ్బంది లేనప్పుడు, వ్యతిరేకత లేనప్పుడు అంతమంది పోలీసులను ఎందుకు మోహరింపజేశారు? ఎక్కడా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక్క కుటుంబాన్ని కూడా బయటికి రాకోకుండా ఎందుకు ఆపారు? సమాధానం చెప్పండి. నేను ఇవి పాత సినిమాల్లో చూస్తాం. ఎవరన్నా రవిడీ మూకలు వచ్చినప్పుడు ఆ సినిమాల్లో మెయిన్ విలన్ ఉంటాడు కదా, మెయిన్ విలన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పేటలో పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తలుపులు మూసేసుకొని దాక్కుంటారు. రవిడి వస్తుంటే ముందుగా చెప్తారు, రే ఆ పలానా రవిడి వస్తున్నాడు అని చెప్పగానే అందరూ కూడా తలుపులు క్లోజ్ చేసుకొని ఉండిపోతారు. అట్టా పెద్దపేటలో ప్రతి ఇంటి తలుపులు మూసుకున్నాయి. ప్రతి ఇంటి తలుపులు మూసేసి పోలీసులు బందోబస్తు దించి, మహిళా కానిస్టేబుల్ని, పురుషులని దించి, అంత కర్ఫ్యూ మధ్యలో ఎందుకు అర్ధరాత్రులు, అపరాత్రులు రామాలయమా లేదా ఇంకొక దేవాలయమా దాన్ని కూల్చివేయవలసినటువంటి ఆవశ్యకత వచ్చిందో సమాధానం చెప్పండి. నేను మీరన్న మాటలకి అడుగుతున్నానండి. మీరు ఎవరికి వ్యతిరేకత లేదన్నారు కదా, ఎవరికి వ్యతిరేకత లేనప్పుడు దొంగ పనిలాగా, దొంగతనంలాగా రాత్రి ఎందుకు చేశారు? పట్ట పగలు చేయొచ్చు కదా, పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం కూల్చొచ్చు కదా. సమాధానం చెప్పండి. అంటే నేను అంటున్నా, రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వం మీదుందని, అధికారం మీ చేతుల్లో ఉందని, మీ ఇష్టం వచ్చినటువంటి కోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి, కోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించి మీరు తీర్మానాలు చేసుకోవచ్చాము, మీరు అనుమతులు తెచ్చుకోవచ్చాము, మీరు దేవాలయాలు నిర్మించుకోవచ్చామో. కానీ ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకోకుండా మీరు దేవాలయాలను నిర్మించినా కానీ అక్కడికి రావాల్సినటువంటి భక్తులు మాత్రం ప్రజలే అన్నటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దు.
నేను ఇంతకీ మాట చెప్తున్నానంటే దేవాలయం అనేది అది ఏ మతానికి సంబంధించినటువంటి దేవాలయమైనా కానీ చాలా పవిత్రమైనటువంటి అంశము. అది క్రైస్తవులకైనా, అది ముస్లింలకైనా, అది హిందువులకైనా, సిక్కులకైనా, బౌద్ధులకైనా, జైనులకైనా, పార్సీలకైనా, ఎవరికైనా దేవాలయం అనేది చాలా పవిత్రమైనటువంటి అంశము. మీరు అక్కడ మనోభావాలతో సంబంధం లేకుండా, ప్రజల విశ్వాసాలతో సంబంధం లేకుండా, ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, మీ కక్షలతోటి, మీ కార్పణ్యాలతోటి, అగ్రకుల అహంకార భావజాలాన్ని చాటి చెప్పడం కోసం మీరు అక్కడ ఒకవేళ మీ అధికారాన్ని, మీ ధనదర్పాన్ని, మీ దురహంకారాన్ని ఉపయోగించి దేవాలయం అయితే కట్టగలరేమో కానీ అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రుల ప్రభువుల వారికి పూజలు చేయవలసింది మాత్రం ప్రజలు అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు అక్కడ కట్టారేమో, అక్కడ ఆకువీడు పెద్దపేటలో ఉన్నటువంటి ప్రజలకి ఇష్టం లేనప్పుడు, వాళ్ళు పూజించాలనేటువంటి ఆవశ్యకత, ఆ భావన వాళ్ళలో లేనప్పుడు, ఆ ప్రేమను మీరు వాళ్ళలో పుట్టించినప్పుడు అక్కడ దేవాలయం కట్టి ఉపయోగం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూజలు చేయనప్పుడు, మీరు ఆ ప్రేమను వాళ్ళలో పుట్టించినప్పుడు అక్కడ కడితే ఎంత, కట్టకపోతే ఎంత అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే తమ్లై దళితులు గెలుపు. ఈ రోజున అధికారం మీకుందని, అంగబలం మీకుందని, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, కోర్టు తీర్పులు కూడా మేము లెక్క చేయము, అధికార పీఠం మీద మేము కూర్చున్నాము, మేము కూర్చున్న తర్వాత ఎవరు ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచోవాలి, మేము ఎవరికి ఎక్కడ ఏ సందర్భంలో ఇష్టం ఉన్నా లేకపోయినా మేము గుడి కూల్చాలంటే కూల్చుతాం, మేము గుడి కట్టాలంటే కడతామని చెప్పేసి మీ అధికార బలాన్ని, అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని ఉపయోగించి మీరు రోజు గెలవచ్చు. మీరు ఈరోజు గెలిచామని సంబరపడవచ్చు, మీరు ఈరోజు గెలిచామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరచవచ్చు. కానీ ఈ ఆనందం మాత్రం తాత్కాలికం అనేది మర్చిపోవద్దు. ఈ రోజున పెద్దపేటలో జరిగినటువంటి అంశాన్ని యావత్ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది దళితులు దీన్ని గమనించారు, దీన్ని అబ్జర్వ్ చేసుకున్నారు, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి దళిత సోదరుడు యొక్క అణువున ఈ పెద్దపేటలో జరిగినటువంటి దమనకాండని గుర్తుపెట్టుకుంటున్నారు. 57 మంది దళిత సోదరుల మీద, స్త్రీల మీద, యువకుల మీద, వృద్ధుల మీద అన్యాయంగా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కు పంపించినటువంటి సంఘటన ఇప్పటికీ మా ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉంది. మా పేటలోకి వచ్చి, మా పేట మధ్యలోకి వచ్చి మా ప్రజలందరినీ బంధించి పోలీసుల కబంధ హస్తాలలోనికి తీసుకొని పేటలో ఉన్నటువంటి ప్రతి ఇంటి తలుపులు మూసేసి అక్కడ మీరు కడుతున్నటువంటి ఆ గుడి పట్ల మా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తే, మా ప్రజలందరూ గనక ఓటు చైతన్యం అవడానికి రఘురామకృష్ణంరాజు గారు ఒక దారి వేశారని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లో ఉన్నటువంటి మానవతావాదులతో పాటు మా సమస్త మహిళా లోకము ఒకసారి ఆలోచించండి. అధికారం చేతిలో ఉంటే, అధికారం వాళ్ళు చేతిలో ఉంటే గుడిని బడిని చేస్తారు, బడిని గుడి చేస్తారు, గొంతి ఎల్లమ్మ దేవాలయాన్ని రామాలయం చేస్తారు, రామాలయాన్ని గొంతి ఎల్లమ్మ దేవాలయం చేస్తారు. అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. కోర్టులు స్టేలున్నా, కోర్టులు తీర్పులున్నా ఆ తీర్పులన్నిటినీ కూడా తుంగలో తొక్కి వాళ్ళకున్న అధికార బలాన్ని ఉపయోగించి ఈ రోజున అర్ధరాత్రులు, అపరాత్రులు దేవాలయాన్ని కూల్చేసి కొత్త దేవాలయం కడతామని ఏ విధంగా శంకుస్థాపన చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది దళితులు గమనిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? అధికారం చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చు, అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అధికారం అనేది చేతుల్లో ఉంటే సమస్తము సాధ్యం అనేది అక్కడ కూటమి ప్రభుత్వం నిరూపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి నా దళిత సోదరులు, ఇప్పుడు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు 79 ఏళ్ళలో మన ఓటును తీసుకెళ్లి ఒకటికి దాష్టికం చేసి, ఒకటికి బానిసత్వం చేయించి, ఒకటికి ఓటు నమ్ముకొని ఈ రోజున మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. మన ఇష్టాలతో సంబంధం లేదు, మన అయిష్టాలతో సంబంధం లేదు, అవి మన పేటనా కాదనేది సంబంధం లేదు. వాళ్ళు గుడి కట్టాలి అనుకుంటే కడతారు అంతే. తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, స్టేలు ఏ విధంగా, ఇవన్నీ నథింగ్ అబ్బా. కారణం ఏంది? అధికారం. అధికారం మన పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పాడు. ఏమని? పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్పాడు. రాజ్యాధికారము అదే మాస్టర్ కీ, అది లేకోకుండా ఏమి సాధించలేమని చెప్పాడు. దానికోసమే మనకు ఓటు ఇచ్చాడు. ఆ ఓటు నమ్ముకుంటున్నావా? ఈ రోజున సిగ్గు తెచ్చుకొని నీ మెదడుకి పదును పెట్టు, ఆలోచించడం స్టార్ట్ చేయి. మన చిన్నాయన కాంశీరామ్ నిరూపించి చూపించాడు. మన చిన్నాయన కాంశీరామ్ గారు అది నిరూపించి చూపించాడు. ఎవరైతే రాజకీయంగా ఉనికిలో ఉండారో ఆ జాతులు అంతరించిపోతాయని చెప్పాడు. ఈ రోజున అదే జరుగుతుంది. మనం 1 కోటి మంది ఉన్నా కానీ రాజుల పర్సంటేజ్ ఎంత అయ్యా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజుల పర్సంటేజ్ ఎంత? 0.5 కూడా లేనటువంటి రాజులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నటువంటి దళితులను శాసిస్తున్నారు. దళితుల కాలనీలో దేవాలయాలు ఉండాలా, చర్చిలు ఉండాలా, మసీదులు ఉండాలా అనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు.
కడాన మనం ఎవరికి మొక్కాలో, ఎవరికి దండం పెట్టాలో, ఎవరికి ప్రార్థన చేయాలనేది కూడా ఆఫ్టర్ ఆల్ 0.2% ఉన్నటువంటి రాజులు నిర్ణయిస్తున్నారు. ఇదంతా దేనివల్ల? అధికార దర్పం. అధికార పీఠాల మీద వాళ్ళని కూర్చోబెట్టాం. అధికార పీఠాలు అనేటువంటి పల్లకలని మన భుజాల మీద, మన ఓట్లు అనేటువంటి భుజాల మీద మోసి 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 79 ఏండ్లుగా మన భుజాలు కాయలు కాసిపోయినాయి. ఇకనైనా సిగ్గుతోటి ఆలోచించడం మొదలుపెట్టండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదైనా చేస్తున్నారు. ఏదైనా సాధ్యమే. అధికారం ఉంటే మనల్ని కొడతారు, అధికారం ఉంటే మనల్ని చంపుతారు, అధికారం ఉంటే మనల్ని మానభంగాలు చేస్తారు. అధికారం ఉంటే ఏదైనా చేస్తామని గతం నుంచి చూయిస్తూనే ఉన్నారు. కారంచేడు దగ్గర నుంచి మొదలు పెడితే, చుండూరు దగ్గర నుంచి మొదలు పెడితే, నీరుకొండ దగ్గర నుంచి మొదలు పెడితే, లక్ష్మీపేట దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజున ఆకువీడు సంఘటన దాకా అధికారం ఉంది. అధికారం అధికారం ఆ అధికారం అనేటువంటి ఆ పదాన్ని మనసులో పెట్టుకోండి, మెదడులో పెట్టుకోండి, మర్చిపోబోకండి. అధికారం మదంతో వాళ్ళు కొట్టినటువంటి ప్రతి దెబ్బని గుర్తుపెట్టుకోండి. రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ దెబ్బ రిటర్న్గా మనం ఓట్ల రూపంలో కొడితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూపిద్దాం. ఒక్కసారే. వాళ్ళు ఈరోజు తాత్కాలికమైనటువంటి ఆనందం పొందుతున్నారు, కానీ మనం శాశ్వతమైనటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూపిద్దాం. ఆలోచించండి, పదును పెట్టండి, ఓటు చైతన్యం అవ్వండి. ఈ ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలతో పాటు, మానవతావాదులతో పాటు మహిళలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. అధికార పీఠాల మీద కూర్చుంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్ని చేయొచ్చో ఆలోచించండి. అధికారాలను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలను కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏ విధంగా కోర్టు తీర్పులు వస్తున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. మనకు వ్యతిరేకమైనటువంటి కోర్టు తీర్పులు ఏ విధంగా ఇప్పిస్తున్నారో చూడండి. కడాల గాలి పీల్చి వదలాలన్నా కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోనికి తీసుకునేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైపోయినాయి. ఒకవైపున రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారు, రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారు, రాజ్యాంగాన్ని వెంటనే సవరిస్తూ దాన్ని స్వరూపాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నారు. మరొక పక్కన రాజ్యాంగాన్ని సవరించడానికి ఆస్కారం లేనటువంటి ప్రతి సందర్భంలో కోర్టులను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి తీర్పులు ఇప్పించుకుంటూ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆ విధంగా ఒకవైపు నుంచి కొట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడైనా ఓటు చైతన్యం అవ్వండి. ఓటు చైతన్యం అవ్వకోకుండా మనం ఏమి చేయలేము. ఓటు చైతన్యం లేకోకుండా ఓట్లను ఎవరికో అమ్ముకొని, ఓట్లను ఎవరికో బానిసలుగా పెట్టి మాత్రం మనకు అది జరగాలి, ఇది జరగాలని రోడ్ల మీద అక్కడ ఇక్కడ పోరాటాలు చేస్తే అనవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు చైతన్యం అవ్వాలని, చైతన్యమైనటువంటి ఓటుని సక్రమమైనటువంటి మార్గంలో ఉపయోగించుకున్న నాడే మన భవిష్యత్తులో మన తలరాతలు మారతాయని చెప్పేసి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.